నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఇవాళ మన స్టూడియోలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. గాడ్ బ్లెస్ యూ నాన్న. సార్, ఈ మధ్య యుద్ధంతో పాటు మీరు చేసిన వ్యాఖ్యలు కూడా బాగా వైరల్ అయినాయి సార్. మరి ఏంటి సార్, మీరు యుద్ధం మీరే ఆపారంటున్నారు మళ్ళా? నేను ఆపానని చెప్పలేదు. ఆ. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 22వ తారీఖు యుద్ధం జరిగింది, ఓకేనా కాదా? 22వ తారీఖు యుద్ధం జరిగితే 28, 29, 30 ఆ 3 రోజులు నేను పాకిస్తాన్ వెళ్ళాలనుకున్నాను. వెళ్ళండి కానీ సార్. కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేదు. ఏం సార్ మెసేజ్ చేశాను, కారణాలు ఏంటి సార్? కొన్ని ఉన్నాయి, అది చెప్పకూడదు, పర్సనల్. అంటే యుద్ధం కన్నా మీకు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేశారు ఎవరికి సార్? పాకిస్తాన్ ప్రెసిడెంట్కి చేశాను. ప్రెసిడెంట్కి చేశాను. చర్చలు జరపమందా చెప్పారు. ఒప్పుకున్నారా? ఆదివారం అక్కడికి రమ్మన్నారు. ఒప్పుకున్నారా? ఆదివారం అక్కడికి వెళ్ళాం అనుకున్నాను. లాస్ట్గా వచ్చేసరికి ఆగిపోయాయి. ఎందుకు పోలేదు సార్? నేను పోలేదు, ఎందుకంటే ఇక్కడ ఆగిపోయాయి కదా, యుద్ధం ఆగిపోయింది. ఇక్కడ నేను వెళ్ళి ఏం చేస్తాను అక్కడికి? యుద్ధం ముందేం చేసింది సార్? మీకు తెలుసుగా ముందే. అంటే 16th చెప్పారు వాళ్ళు, చెప్పారు అటాక్ చేయబోతున్నాము, మీరు జాగ్రత్తగా ఉండండి. మరి ముందే తెలిసి మీరేం చర్యలు తీసుకోలేదా? నేను చర్యలు తీసుకుందాం అనేసరికి అక్కడ అయిపోయింది, అటాక్ అయిపోయింది. ఏం చేస్తుంది సార్ అప్పుడు మళ్ళా? ఎప్పుడంటే చేశాను, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారితో కూడా మాట్లాడదాం అనుకున్నాను, కానీ మాట్లాడలేదు. ఎందుకు సార్? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు కదా, అక్కడ అది పెడతాను, ఇక్కడ ఇది పెడతాను, అక్కడ అది పెడతాను. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా ఉంటారు, మాట మీద నిలబడరు కదా. సో అందుకనే అది జరగలేదు. అది జరుగుతుందో లేదో అనుకొని నేను ఇన్ఫర్మేషన్ ఉంది, అందరికీ ఉంది, ఇండియా వాళ్ళకి కూడా చెప్పాడు, 100%. కానీ ఆపలేకపోయాను. అక్కడే జరుగుతుందని ఎలా తెలుసు అది? సో అందుకని యుద్ధం మీరు ఆపారంటారు? యుద్ధం నేను ఆపానని ఎక్కడ చెప్పలేదు, నేను ఓన్లీ సందేశం మాత్రమే ఇచ్చానని చెప్పాను. ఎవరికి ఇచ్చారు సార్? పాకిస్తాన్ ప్రెసిడెంట్కి ఇచ్చాను. దాని తర్వాత మన మోడీ, అమిత్ షా గారికి కూడా చెప్పాను. అంటే మీరు ఫోన్లో చెప్పాను. మీరు ఫోన్లో చెప్తే ఆగిపోయింది. ఫోన్లో నా వల్ల ఆగిపోయిందని చెప్పట్లేదు, కానీ నేను చెప్పాను వాళ్ళకి. వాళ్ళు పాకిస్తాన్ పోతా అన్నారు. పోదాం అనుకున్నాను, కానీ భయపడ్డాను. పాకిస్తాన్ పోతే అటు నుంచి అటే పోతారని చెప్పేసి లేదు డ్రాప్ అయింది. నేను ప్రపంచ దూతని, నేను భయపడ్ను. మళ్ళీ ఆడిపోయింది సార్ అప్పుడు మళ్ళీ. అంటే నేను ఎక్కడికి వెళ్దాం అనుకున్నాను, అప్పటికే యుద్ధం సద్దుమణిగింది కదా. ఏదైనా అయినాకనే మీరు అడిగిపోతారు, ముందే ఏం చేయరు. ముందే కాదు, ముందే చెప్పాను, ముందే వీళ్ళతో చర్చలు జరిపాను. నువ్వేటి నవ్వుతున్నావేటి? ఇమ్మెచ్యూర్ యాంకర్లా బిహేవ్ చేయకు, అర్థమైందా? ఎందుకలా నవ్వుతున్నావు? అసలు నువ్వు యాంకర్వేనా? ఎందుకు పిలిచావు నన్ను ఇక్కడికి? కాదు సార్, మీరు ప్రతిదీ నేను ఆపాను, ఏం చేశాను అంటున్నారు. అంత అయిపోయినాక చేస్తారు లేదా దాని ముందు చేస్తారు? అంటే ఎట్ ద పాయింట్ ఏం చేయరా సార్ మీరు? చూడు, మీరు మాట్లాడేటప్పుడు నేను కామ్గా ఉన్నాను కదా. కాదు సార్, ఇప్పుడు నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వాలి కదా. 5 నిమిషాలు అసలు నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఎందుకు పిలిచారు స్టూడియోకి? అసలు యుద్ధం ఆపింది ఎవరు అని అంటున్నావు తప్ప అప్పటి నుంచి మాట్లాడినివ్వాలి కదా. నేను మాట్లాడకుండా ఎలా, నన్ను ఒక ముక్కలో ఎలా చెప్పాలి? నేను ఆపలేదు యుద్ధాన్ని. మరి ఎవరు ఆపారు? నేను ఆపలేదు. ఎవరు ఆపారు సార్? ఒక్క ముక్కలు చెప్పాలి. ఏప్రిల్ 22న అటాక్ జరిగింది. దాని తర్వాత 28, 29, 30 నేను పాకిస్తాన్ వెళ్ళాలనుకున్నాను, చర్చలు జరిపాను. ఇవంతా అయిపోయిందా చెప్పు, ఎస్ ఆర్ నో? ఎందుకంటే మీరు చెప్పిందే చెప్తున్నారు, నాకు ఒక్క ముక్కలో చెప్పండి. యుద్ధం ఎవరు ఆపారు? యుద్ధం ఆపానని నేను చెప్పట్లేదు, కానీ చర్చలు జరిపానని చెప్పాను. నీకు అర్థం కావట్లేదు నేను ఏం చెప్పాను? చర్చలు జరిపిండ్రు, యుద్ధం ఆగిపోయింది, మీరు పాకిస్తాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపాను, మోడీ గారితో చర్చలు జరిపాను, అమిత్ షా గారితో చర్చలు జరిపాను. దాని తర్వాత బైడెన్, ట్రంప్ వీళ్ళందరితో చర్చలు జరిపాను, మాట్లాడాను, సందేశం ఇచ్చాను. అంటే ఓన్లీ మీరు చర్చించింది అంతే, యుద్ధం ఆపలే. యుద్ధం ఆపాను. మీరే అంటున్నారు కదా సార్, ప్రపంచ దేశాలు నీకు తెలీదు, నువ్వు నిన్న మొన్న యాంకర్ అయ్యావు. ప్రపంచ దేశాల్లో ఒంటి చేత్తో యుద్ధం ఆపినోని నేను, అర్థమైందా? 150 దేశాలకు బ్లెస్సింగ్స్ ఇచ్చినోని. ఏం తెలుసు నా గురించి? ఉండకు. నేను ఆపాను, నేను చర్చించాను అన్నారు. సరే, మీ వల్లనే ఆగిందంటే మళ్ళీ నేను అనలేదు అని అంటున్నారు. అంటే ఎట్లా అనుకోవాలి సార్? నేను చర్చించానని చెప్పాను, కానీ నేనే ఆపాను ఒంటి చేత్తో అని చెప్పను. ఎందుకంటే పాల్ ఎప్పుడు నిజాయితీ పరుడు, అబద్ధాలు ఆడు. అర్థమైందా? మంచిగా మాట్లాడమంటే మాట్లాడుతాను. సరే, ఇది వదిలేయండి. మీ ప్రజాశాంతి వదిలేయాలి అంటే అడిగేది మీరే, వదిలేయమనేది మీరు ఎలా మాట్లాడుతున్నారు అసలు? మీరు యాంకర్ మాట్లాడండి. ఇప్పుడు నన్ను స్టూడియోకి ఎందుకు పిలిచారు? ఆన్సర్ కావాలి. మీరు ఇప్పుడు మీరు చెప్పేదాకా నేను ఆగాను కదా, మరి నేను మాట్లాడుతుంటే నువ్వు ఆగాలి కదా. నీ అంతే నువ్వు మాట్లాడుకుంటే వెళ్ళిపోతే ఎలా?
కాదు యాంకర్ సార్, నాకు ఒక ముక్కలో చెప్పండి లేకపోతే ఆపేయండి. ఒక ముక్క అని మాట్లాడతావే. ఒక ముక్క అంటే ఏంటి? నువ్వు అడిగే ఒక ముక్కకు నేను జవాబు చెప్పాలి, కానీ నేను చెప్పేది మాత్రం కాదు నువ్వు వినవా? అవన్నీ వద్దు సార్, వద్దు సార్. ఏంటొద్దు? పక్కన ఏం పెట్టండి సార్, మాట్లాడుతున్నావు? మీరు ఆగండి, పక్కన పెట్టండి సార్, వద్దు. ఏం మాట్లాడతారు? అమెరికా ప్రెసిడెంట్ తోన మీరు ఏం చర్చించారో మాకు తెలవాలి సార్. అంటే చెప్పను. చెప్పనా? చెప్పను. ఎందుకు సార్? చెప్పను. అంటే చర్చించలే మీరు? చర్చించాను. మరి చెప్పండి. చెప్పను. చర్చించలే మీరు? నీతో ఎందుకు చర్చించాలి? చూడు, ప్రపంచ దేశాల ప్రెసిడెంట్స్ తో, ప్రైమ్ మినిస్టర్స్ తో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసిన వాడిని నేను నీతో ఏం డిస్కస్ చేయాలి? అంటే ఏం నీకు ఎందుకు చెప్పాలి? సార్ మీరే కదా సార్ యుద్ధం నా చర్చల వల్లనే ఆగింది అన్నారు. మాకు ఆ అవును. చర్చ ఏందో తెలవాలా? అవును, చర్చించానని చెప్పాను, అంతేకాని నీకు చెప్పానని చెప్తానా నేను? నాకేం చేసుకుంటా సార్, నేనేం చేస్తా? మరి? నేను యాంకర్ ని, జనాలు అడుగుతున్నారు, జనాల తరపు నుంచి నేను అడుగుతున్నా. చూడండి జనాలారా, మేము చర్చించాము, ప్రపంచ దేశాలు అందరు డిస్కస్ చేశాము, అంటే కామెంట్లు ఓకేనా? పెడుతున్నారు, అంతే ఏందని? తప్ప ఏం చర్చించామని వాళ్ళు అడుగుతున్నారు సార్ వాళ్ళ వాళ్ళు. రూపంలో మీరు అంటే అడుగుతున్నారు ఇప్పుడు అంతే. ఇప్పుడు ఎవరైనా సరే నేను ఈ గొప్ప పని చేసినా, అది చేసినా అంటే ఎట్లా చేసినా అని అడుగుతారు. అవును. అట్లా వాళ్ళ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సార్. ప్రజాశాంతి పార్టీ చూడమ్మా, నువ్వు చేసిందని- ఎక్కడో కాంట్రవర్సీకి తీసుకెళ్ళక అర్థం అవుతుందా? లేదు సార్. నేను చర్చించాను, అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకేనా? ఓకే. సరే సార్, మీరు ఎంత అడిగినా చెప్పేటట్టే కనబడతలేరు. మీరేం చెప్పాలో అదే చెప్పాలనుకుంటున్నారు. నేను అడిగే క్వశ్చన్ కరెక్ట్ అడుగు, చెప్తాను. నేను 100 క్వశ్చన్లు కాదు, 155 క్వశ్చన్లకి నేను కరెక్ట్ అడుగుతున్నాను, చెప్తా answers. నేను అడుగుతున్నా కానీ నువ్వు సార్. అడగట్లేదు సార్. అడుగుతున్నా నీ సార్. క్వశ్చన్ రాగానే ఒప్పుకో. అది ఇప్పుడు అడుగు. నా క్వశ్చనే రాంగ్ సార్. రైట్, ఇది నా రైట్, క్వశ్చనే wrong. ఇది రైట్. సరే సార్, వదిలేండి. ప్రజాశాంతి పార్టీ అని పేరు పెట్టారు కదా, పెట్టాను. ఎందుకు ఆ పేరు పెట్టారు? అందులో శాంతి ఉంది కాబట్టి. అంటే శాంతి ఎవరు సార్? శాంతి అంటే పీస్. పీస్ ఉందా సార్ లైఫ్ లో? ఉంది. కనబడతలేదు సార్ మాకు. మీకు కనపడకపోవచ్చు, నాకు రోజులు అంటే మరి కనిపిస్తుంది. ఎట్లా సార్? ప్రజాశాంతి పార్టీ అంటారు, అందరు కనిపెడాలి పెడతారు, చర్చలు అంటారు, అవంటారు, ఇవి చెప్పరు, అవి చెప్పరు, శాంతి కనిపించదు. ఎందుకు సార్? ఇంకా నీకో విషయం తెలుసా? చెప్పండి. నీకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చే 2029లో రాసి పెట్టుకో, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాబోతుంది. వస్తారంటారా? రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకోవాలి సార్. రాసి పెట్టుకోండి. మరి రాకపోతే? రాకపోతే ఏంటి? రాకపోతే రాసి పెట్టుకోండి అంటే రాకపోతే అంటారు. మళ్ళీ చర్చలా? నువ్వు ఇమ్మెచ్యూర్ యాంకర్ లాగా బిహేవ్ చేయకు. ఇప్పుడు 2 ఉండాలి వస్తానని ఆప్షన్లు. చెప్పాను. 2 ఆప్షన్లు ఉండాలి సార్. ఇప్పుడు- అయితే కాకపోతే అనేది ఒకటి ఇప్పుడు ఉండాలి. జగన్ గారు అడిగినప్పుడు, కేసీఆర్ గారు అన్నప్పుడు మీరు అడిగారా? అలాగే ఈ పాలు అడిగినప్పుడు కూడా మీరు అలా అనుకోండి. వాళ్ళు ఒకసారి వచ్చింది సార్. ఎవరు? మీరు వచ్చింది ఒకసారి అన్న? వస్తాను. ఎప్పుడు సార్? వస్తాను. మరి వాళ్ళ రేంజ్ మీ రేంజ్ ఒకటేనా సార్? ఒకటే. వాళ్ళకంటే పెద్ద రేంజ్ నాది, అర్థమైందా? వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చినాను నేను. మరి చెప్పండి సార్, మరి తెలుసుకోవాలని ఉంది, మా ఆడియన్స్ కి తెలుసుకోవాలని ఉంది. ఖచ్చితంగా 2029లో అధికారంలోకి వచ్చి తీరుతాను. ఏంటి కేసీఆర్ ని, రేవంత్ ని అందరిని పక్కెట్టి మీరు అందరినీ అధికారంలోకి పక్కన వస్తారు. తెచ్చి తెలంగాణలో ప్రజాశాంతి జెండా ఎగిరైపోతున్నాను, ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి జెండా ఎగిరైపోతున్నాను. రాసి పెట్టుకోండి, ఇదే జరుగుద్ది. ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళమాకు. కాదు సార్, మరి ఈ రోజు దేశం- పాయింట్ ఆలోచించు. ఈ రోజు పాయింట్ దేశం- నువ్వు ఎప్పుడో ఎన్నికల గురించి కాదు ఇప్పుడు సార్, ఎందుకు? మీరు ఇప్పటి నుంచే దేశం గురించి ఆలోచిస్తున్నారు, యుద్ధం ఆపిన అంటున్నారు. మరి ఇంకా రాష్ట్రం విడిచిపెట్టి దేశం చూడు, గురించి కూడా ఆలోచించండి. యుద్ధం ఆపానని నేను అనట్లేదు. మళ్ళీ నువ్వు మొదటికే వచ్చావు. యుద్ధం ఆపాను అనట్లేదు, యుద్ధం చర్చలు జరిపాను. ఆ యుద్ధం జరుగుతుంది కాబట్టి చర్చలు మళ్ళీ ఇదిగో సార్, మీరు- యాటిట్యూడ్ వద్దు. సార్ మీరు నీకంటే ఎక్కువ యాటిట్యూడ్ చూపెట్టగలను నేను, అర్థం అవుతుందా? నీకంటే 150 దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన మీరా సార్? ఇప్పుడు టాపిక్ ఏంటి? 150 దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. అందరు బాగుపడ్డారు, మీరు బాగుపడలే. నేను ఎందుకు- మీరు గెలవలే ఇప్పటి వరకు. ఎందుకు ఇప్పటికి కూడా మరి తీసుకుంటాను ఎందుకు ఇంకా రామల పాలనకి రాలేదు? ఒక్క నిమిషం ఆగుతావా? పాలనకి ఎందుకు రాలేదు అమ్మాయి, సార్? ఒక్క మొత్తం నిమిషం. మీ బ్లెస్సింగ్స్ ఏ ఉన్నాయి కదా. ఒక్క నిమిషం ఆగుతావా? అంటే మీ బ్లెస్సింగ్స్ ఇస్తే అవతలోడు ఎదుగుతాడు కానీ మీరు ఎదగరు. ఒక నిమిషం ఆగుతావా? అమ్మ చెప్పండి. ఇప్పుడు టాపిక్ ఏంటి? యుద్ధం గురించి. అవును సార్, ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడదాం. అవును సార్. ఎప్పుడో నేను 2029 గురించి కాదు. ఇప్పుడు నువ్వు పిలిచింది ఏంటి? యుద్ధం ఆగిపోయిందా? ఆగిపోయింది. ఇప్పుడు అందరూ ఆగిపోయిందా సార్? శాంతియుతంగా ఉన్నారుగా ప్రజలందరూ. మీ వల్లనే కారణం అంట, మొత్తం మీ అవును, నా వల్లనే. వల్లే కారణం. అంటే మోడీ నేను కాదు, యుద్ధం- అక్కడ ఆర్మీ కాదు, మొత్తం కాదు సార్. అసలు యుద్ధం మీరు ఆపింది అంటున్నారు. ఆపాను. అంటే మీ చర్చల వల్లనే యుద్ధం ఆగిపోయింది. మోడీ చర్చ- కాదు, ట్రంప్ కాదు, మొత్తం మీ వల్లనే జరిగింది. నా చర్చలు జరిపానని చెప్పాను, కానీ నేను యుద్ధం ఆపానని మాత్రం చెప్పలేదు. అంటే అంటే మీరు చెప్పడం వల్ల ఆగలే అయితే. నేను చెప్పాను, నేను చెప్పారు. చర్చించాను. కానీ మీ వల్ల కాదు. నా వల్ల కాదంటావేటి? పిచ్చా నీకేమన్నా? నా వల్లే అయిందంటే మీ వల్లనే. నేను ఒక మార్గం అందులో. అంటే మీరు చెప్తేనే ఆగింది అది. అవును, నేను చెప్పాను కాబట్టి ఏం ఆగింది. యుద్ధం ఆపమని చెప్పాను, యుద్ధం మీరు ఆపమంటే అలా ఆపేసిండ్రు. అలా మరి ఆపేశాను. ముందే చెప్పొచ్చు కదా సార్, యుద్ధం కాకుండా ఉండేది. యుద్ధం రాకుండా నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే నువ్వు కాదు అసలు? సార్, మీరు చెప్తే ఆగుతారన్నారు కదా. ఏంటి ఇప్పుడు
చర్చలు జరిపానని చెప్పాను. కాదు సార్, మీరు ఇప్పుడు 22, 28 అని అన్ని లెక్కలు వేసుకున్నప్పుడు ముందే జరగకుండా ఆపొచ్చు కదా. చెప్పేది ఏప్రిల్ 22వ తారీఖు అటాక్ జరిగింది. 28, 29, 30వ తారీఖు నేను వెళ్ళాను. దాని తర్వాత 1వ తారీఖు పాకిస్తాన్, మొన్న టర్కీ వెళ్ళాను, కజకిస్తాన్ వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, తుర్కిస్తాన్ వెళ్ళాను, ఇవన్నీ వెళ్ళాను, టర్కీ వెళ్ళాను, ఇవన్నీ వెళ్ళాను. నీకు తెలుసా? మీరు యుద్ధం ఆపొచ్చు కదా సార్. నీ యుద్ధం ఆప ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? చచ్చా ఏం హలో ట్రంప్, ఐఎమ్ కమింగ్, వెయిట్. ఓకే చిచి ఏంటి అమ్మాయిలో ఏంటి? ఆపానంటాడు, ఆపలేదంటాడు. ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తాడు. ఏంటో ఈ కేఏ పాల్ ఎవ్వరికీ అర్థం కాడు. సరే, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.